నేతలు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ మంత్రి లోకేష్. భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. పార్టీ క్యాడర్ అంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలోని యలమంచిలి నియోజకవర్గంలో కార్యకర్తలు నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు నారా లోకేష్. సుమారుగా 200 మంది రెడీగా ఉన్నారు. 11:30కి 11:30 రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు. మనకు అంటే కలవాలి, వాళ్ళ సమస్య తెలియజేయాలి. సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను. విఆర్ఓ గాని, ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈ రోజు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించారని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు గురువుతో సమానమన్నారు. అశోక్ గజపతిరాజు అందరికీ ఆదర్శమైన నేత అన్నారు రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం, నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్న గారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు, నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతిరాజు గారు. చిన్న చిన్న విషయాల మీద కూడా ఆయన ఒక మంచి గైడెన్స్తో, ముఖ్యంగా నేను ఆయనతో డావోస్ కూడా వెళ్ళినప్పుడు చూశాను. ఆంధ్రాలో ఏదైనా కంపెనీ వస్తుంది, ఇన్వైట్ చేస్తుందని అంటే ఆయన మొట్టమొదటిగా చెప్పే సిటీ విశాఖపట్నం. మంత్రి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో టూరిజం అభివృద్ధి చెందుతోందన్నారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రతి క్యాబినెట్లో నేను వింటూ ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. హీ వాంట్స్ 20% growth in tourism industry. He wants 50,000 rooms to be added to the hospitality sector in the next 5 years. For people like you to come and invest and feel proud that as government we are here to handhold you, to ensure that you have a very comfortable road ahead instead of a bumpy, dark road which was there in the past. ఏపీలో చంద్రబాబు పనితీరు అద్భుతమన్నారు ఆనంద్ మహేంద్ర. అరకులో కేఫ్ ఏర్పాటు అత్యద్భుతమని కొనియాడారు. ఏపీ భవిష్యత్తు పూర్తిగా మారిపోనుందని చెప్పారు ఆనంద్ మహేంద్ర.